హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాక్స్ అండి. చూడండి, మా ఆయన అయితే దూరణాలు కూర్చేస్తుండు. హాయ్ చెప్పు ఇటు. హాయ్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్. చూడండి, మా ఆయన అయితే పంచ కట్టుకుండు. పంచ కట్టుకుని పైజామ్ వేసుకుని చూడండి, నన్ను డామినేట్ చేద్దామని వేసుకున్నాడు ఈరోజు. చూసారా? ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మా నిష్ట పాప ఇలా రెడీ అయిందో. హాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, దోరణాలు అయితే కూర్చోడం అయితే అయిపోయింది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇంటి తోరణం అయితే కూర్చేసాను, అయిపోయింది. తోరణ ఆకులు పూర్తి అయినాయి. ఫంక్షన్ పండుగ. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. చూడండి, ఈరోజు అయితే మా గణపతి పూజ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇవన్నీ దోరణాలు అయితే అవన్నీ పెట్టేసాడు. బయట మా హస్బెండ్ అయితే వచ్చి చూడండి ఇవన్నీ మంచిగా అయితే చేసాము. చూడండి చూడండి ఫ్రెండ్స్, ప్రసాదం అయితే చేసే పాయసము. చూడండి, అక్షంతలు. చూడండి, సేపులు అన్నమాట. కుడుక ఖజరపండు పెట్టాము. చూడండి, వినాయకుడు. చూడండి చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. ఈరోజు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము పూజలు అయితే మొక్కేసాము. సబ్స్క్రైబ్ ఉంది, అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకున్నామండి. చూడండి, మా పూజ అయితే ఇలా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, పాయసం అయితే పెట్టేసాం దేవునికి. చూడండి చూడండి ఫ్రెండ్స్, పాయసం రెడీ అయిపోయింది. దేవుడు అయితే ఇలా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, గులాబీలు చామంతులతో అయితే మొత్తం దేవుని అయితే డెకరేషన్ చేసాము. చూడండి, కొబ్బరికాయ నీళ్ళు. చూడండి, పువ్వులు వేసాము ఇందులో నీళ్ళలో. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ పువ్వు వెరైటీగా ఉంది కదా. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది చెప్పండి. ఈరోజు అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, దేవుని అయితే అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలని కోరుకున్నామండి. చూడండి, దేవునికి కంకున్నాము, వస్త్రం అయితే వేసామండి. చూడండి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మంచిగా దాని పీట మీద అయితే అలంకరించుకున్నాను, ముగ్గేసి ఫస్ట్ మంచి టోటల్ అలంకరించుకొని ఇలా దేవుని అయితే డెకరేషన్ చేసామన్నమాట. చూడండి, ఈ దేవుడైతే రేపు మార్నింగ్ ఆరతి తీసుకొని వేరే గణపతి దగ్గర పెట్టేస్తాం అన్నమాట మా దగ్గర. చూడండి రేపు అయితే గణపతిని మార్నింగ్ అయితే తీసుకెళ్తామన్నమాట వేరే గణపతి దగ్గరికి. పెద్ద గణపతి దగ్గర పెట్టేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తామండి పూజ. ఇంకా మాకు చాలా చాలా అవి ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మేము మా కుల వర్తి అన్నమాట ఉంటాయి, కానీ మాకు లేక మేము ఇలా పెట్టుకున్నాం అన్నమాట. ఏదో సింపుల్గా ఎంత చేసుకున్నా అంతే దేవుడు కదండి, ఇలా చేసుకున్నాం అన్నమాట. ఇంకా చాలా ఉంటాయండి మేము పెట్టేటి అన్నీ. మా కుల వర్తి అయితే అవన్నీ లేవు కాబట్టి ఏదో దేవుని అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా కుల వృత్తి అయితే ఇంట్లో సామాన్ అయితే ఇంకేం పెట్టలేము మేము, మా దగ్గర లేవు. చూడండి, మా దగ్గర లేవు కాబట్టి మేమైతే ఇలా సింపుల్గా దేవుని ఫోటో, లక్ష్మీదేవి ఫోటో, వినాయకుడిని పెట్టేసుకొని ఇలా చేసుకున్నాం అన్నమాట పూజ. అవి మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట, మా కులవర్తి అన్నట్టు. చూడండి, ఇలా అయితే ఫ్రూట్స్ తోటి పెట్టేసాము. గణపతికి ఎలాగో బుజ్జ గణపతికి సేప్స్ అంటే ఇష్టం కదా, ఆపిల్ పెట్టేసామన్నమాట. కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. చూడండి, ఆరతి ఇట్లా అన్నీ ఇచ్చేసామండి. చూడండి, ఓకే ఫ్రెండ్స్, మరి మేమైతే ఇలా పూజ కంప్లీట్ అయితే అయిపోయింది మాదైతే. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. అందరికీ మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు.